అందరికీ నమస్కారం. మేము కొత్త ప్రోగ్రాంను శ్రీకారం చుట్టాం. ఆ ప్రోగ్రాం పేరు మనసున్న మహారాజు. ఈ మనసున్న మహారాజును ప్రోగ్రాంను మన యాంకరు, మన ప్రజాసేవ సమితి ఉపాధ్యక్షులు నరసింహ ద్వారా మేము ముందుకు వస్తున్నాము. అలాగే ఈ మనసున్న మహారాజును చక్కగా ఎడిటింగ్ చేసి సంఘసేవ న్యూస్ ఎడిటర్ మెహమూద్ ద్వారా మేము ముందుకు వస్తున్నాము. మా ఛానల్ను మీరు ఆదరించి ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ దేశంలో ఉన్న ఇతర దేశంలో వల్ల ఉన్న వారికి కూడా నేను విన్నపం చేసుకుంటూ, మా మనసున్న మహారాజు మీరందరూ సలహాలు ఇవ్వాలి, కామెంట్ చేయాలి, అలాగే ఫోన్ చేయడం మర్చిపోకండి. మీ మనసున్న మహారాజును ఇంకా ముందుకు తీసుకుపోయి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరికీ ప్రతి ఒక్కరికి మనసున్న మహారాజు ప్రతి ఒక్కరికి మీ ముందుకు తీసుకోవాలని మా ఆకాంక్ష. కాబట్టి మీరందరూ ఆదరిస్తారని నేను తెలుసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. సంఘసేవ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. సంఘసేవ న్యూస్ లో ప్రసారం అవుతున్నటువంటి ప్రోగ్రామ్స్ లో భాగంగా నేడు మనసున్న మహారాజు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మనసున్న మహారాజు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే మన ప్రజా సేవా సమితి గౌరవాధ్యక్షులు అయినటువంటి విఎస్ ముక్తియార్ వారి ఇంటి వద్ద ఉన్నామండి. నేడు ఆయన రాజకీయాల్లోనే ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేశారండి. ఆయన పేద ముస్లింస్ అబ్బాయిలకు ఒడుగులు కార్యక్రమాలు అయితేనేమి, అలాగే పేద వారికి కళ్యాణాలు అయితేనేమి, అలాగే కరోనా టైంలో 1 నెల పాటు ఆయన ఉచిత సరుకులు పంపిణీ చేశారు. అలాగే ఎంతో మందికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బ్లడ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మనసుకి మనము పాదాభివందనం చేయాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తిని మా సంఘసేవ న్యూస్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నది మన సంఘసేవ న్యూస్. ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆయన మనసున్న మహారాజు అని ఆయన మాటల్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మనసున్న మహారాజు కార్యక్రమంలో భాగంగా తొలి వ్యక్తి అయినటువంటి మన ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మన ప్రజా సేవా సమితి గౌరవాధ్యక్షులైనటువంటి విఎస్ ముక్తియార్ అన్న గారు మన వద్ద ఉన్నారండి. ఇప్పుడు ఆయన మనసులోని మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ముందుగా మీ పరిచయం సార్ మా ప్రేక్షకుల కోసం. నేను విఎస్ ముక్తియార్, మా సన్ ఆఫ్ ఖాదర్ భాష, మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. నేను 1961లో జన్మించడం జరిగింది. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు పూర్తి అయిపోయి 64 సంవత్సరానికి రావటం జరిగింది. నేను 1982లో నా మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు, ఒక ఆడపాప, ఒక మగబ్బాయి. వాళ్ళిద్దరు కూడా మ్యారేజీలు అయిపోయినాయి. మనవడు మనవరాలు. అమ్మాయి కూడా ఒక కూతురు కొడుకు. ఇద్దరు కూడా MBBS చదువుతున్నారు. మా అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉన్నాడు అమెరికాలో. ఆయన ఇప్పుడు కడపలో ముక్తియార్ ఎడ్యుకేషన్ సంస్థలు అని చెప్పి నా పేరుతోనే కాలేజీలు నడుపుతా ఉన్నాడు. మాకు కొడుకు కూడా అక్కడే పనిచేయడం జరుగుతూ ఉంది. అంటే ఆయన జాబ్ ఏం చేయడం అక్కడే మా కాలేజీలో చాలా పని ఉంది. మాకే కాకుండా ఇంకా ఒక 50-60 మంది మా దగ్గర కూడా స్టాఫ్ పనిచేస్తా ఉన్నారు. విద్యా సంస్థలు కాలేజీలు ఉన్నాయి. ఫిజియోథెరపీ కాలేజీ, మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు, నర్సింగ్ కోర్సులు, అంటే బి ఫార్మసీ ఉంది. ఇంకా అక్కడ నుంచి MBA, MCA, డిగ్రీ, అన్ని కోర్సులు దగ్గర దాదాపు ఒక 10 కోర్సులు దాకా కాలేజీలు కడపలో ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ కూడా పొద్దుటూరులో కూడా డీసెంట్ గా 2 కాలేజీలు పెట్టడం జరిగింది. ఆ మాదిరిగా మేము మా జీవన జరుగుతా ఉంది. సార్ మీరు రాజకీయాల్లోకి ఏ సంవత్సరంలో వచ్చారు? నేను 1982 ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో యువతగా ఉండి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా కంటిన్యూషన్ నేను మామూలుగా లారీ ఫీల్డ్ మాది. మా అబ్బగారు మా నాన్నగారితో బంగారు గోల్డ్ బిజినెస్, బంగారు పని, బంగారు వ్యాపారం చేసేటోళ్ళు, వెండి బంగారు. నాకు లారీలు కూడా ఉన్నాయి. తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫుల్ టైం రాజకీయాలకు రావాల్సిన పడింది కాబట్టి ఈ వ్యాపారాలన్నీ కట్ అయిపోయినాయి. దాని తర్వాత నేను సివిల్ కాంట్రాక్ట్ చేయటము, కొన్ని వర్కులు చేయటము, రియల్ ఎస్టేట్ చేయటము, అవన్నీ చేస్తూ వస్తున్నారు. నేను 82 నుంచి 83 ఎంవి రమణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకున్నప్పుడు ఎంవి రమణారెడ్డి గారికి చేసాము. ఆయన గెలిచాడు. అనివార్య కారణాల వల్ల 1985లో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. 83 ఒకటి వచ్చింది, 85 ఒకటి. 85లో వరదరాజరెడ్డి గారికి టికెట్ వచ్చింది. వరదరాజరెడ్డి గారికి టికెట్ వచ్చినప్పుడు వరదరాజు గారు పడితే చేసినాము.
ఫస్ట్ నేను 1987లో మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. నేను గెలిచాను. అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ కూడా తెలుగుదేశం పార్టీదే వచ్చింది. చెన్నా వెంకట సుబ్బన్న గారని ఆ రోజుల్లో మున్సిపల్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ విధంగా మా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు నేను ఒక 5 సార్లు కౌన్సిలర్గా, ఒక 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్గా, 3 సంవత్సరాలు ఇన్ఛార్జి చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మేము చేసిన సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చినారు. మాకు ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. నేను పనిచేస్తా ఉన్నాను. సార్, అలాగే మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేశారు సార్ మన మున్సిపాలిటీలో? ఆ రోజుల్లో మేము మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మున్సిపాలిటీ నిధులతోనే జీతాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2008లో ట్రెజరీ శాలరీస్ ఇవ్వడం జరిగింది. అంటే మున్సిపాలిటీలన్నీ రాజశేఖర గవర్నమెంట్ నుంచి జీతాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో మున్సిపాలిటీకి వచ్చే లోకల్ ఇన్కమ్తో ప్రొద్దుటూరు అభివృద్ధి కోసము పనిచేయాలని చెప్పి మాకు కూడా తపన ఉన్నది. ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. మంచినీటి సౌకర్యం అయితేనేమి, మురికినీటి కాలువల ఆధునీకరణ అయితేనేమి, పార్కులు, మంచి పార్కులు లేవని పార్కులు కావాలని అయితేనేమి, ఇంకా అక్కడ నుంచి ఈ కమ్యూనిటీ లెట్రిన్స్, మహిళల లెట్రిన్స్ పొద్దుటూరులో చాలా దుర్గంధపు పరిస్థితి ఉన్నది. పందులు, కుక్కలు ఇవన్నీ కూడా ఎక్కడ చూస్తే అక్కడ బయట ఆడోళ్ళు మగవాళ్ళంతా బయటికి పోయి లెట్రిన్ కూర్చోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఆ వ్యవస్థను, బయట లెట్రిన్లు కూర్చునే వ్యవస్థను తీసేసి ఇళ్లలో బాత్రూమ్లు, మరుగుదొడ్లు కట్టుకునే సిస్టమ్ గవర్నమెంట్ సహాయం చేయడం జరిగింది. అటువంటి టైంలో ఎక్కడైతే ఈ బహిర్గత ఈ లెట్రిన్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసేసి మొత్తం టోటల్ టౌన్లో ఉండేటివన్నీ అందరికీ ఇంటింటికి ఒక మరుగుదొడ్డిని నిర్మాణం చేయించి, అదే దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన సీనియర్ నాయకుడు. కొన్ని నిధులు ప్రభుత్వం ద్వారా, కొన్ని నిధులు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పన్నుల ద్వారా, కొన్ని నిధులు బొల్లవరం ప్లాట్లు అక్కడ వేలం వేసి దాన్ని నమ్మి దాంట్లో వచ్చిన డబ్బులు అన్ని కలిపి మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అందులో 13 ఫైనాన్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లో మన మున్సిపాలిటీకి చాలా నిధులు వచ్చినాయి. ఆ టైంలో మున్సిపాలిటీ అభివృద్ధి, మున్సిపాలిటీ కాంప్లెక్స్ కొట్టడం అయితేనేమి, మున్సిపల్ స్కూల్ అభివృద్ధి, పార్కుల డెవలప్మెంట్, కాలువల ఆధునీకరణ, 24 కోట్ల రూపాయలతో ఈ పాత ఎప్పుడో 60-70 సంవత్సరాల ముందు ఉన్న మంచినీటి పైప్ లైన్లను తీసి మళ్ళీ కొత్త పైప్ లైన్ అమర్చడము, కొత్త వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడము, కమ్యూనిటీ హాల్లో ఒక 32 కమ్యూనిటీ హాల్ పొద్దుటూరులో ప్రతి వీధికి ఎక్కడెక్కడైతే ఈ మరుగుదొడ్లు, పబ్లిక్ మరుగుదొడ్లు ఉన్నాయో అన్ని తీసేసి ఆ ప్లేస్లలో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. అదే కాకుండా కమ్యూనిటీ హాల్ ఆధునీకరణంగా ఆ వీధిలో టైలరింగ్ సెంటర్లు పెట్టుకోవడానికి, డ్వాక్రా మహిళా గ్రూపులు మీటింగ్లు పెట్టుకోవడానికి, అక్కడ నుంచి మన అంగన్వాడీ సెంటర్లు పెట్టుకోవడానికి, వాళ్లకు స్కూల్ ఆధునీకరణ, ఏదైతే ఎలిమెంటరీ స్కూల్ పొద్దుటూరులో, మున్సిపల్ హై స్కూల్, ఉర్దూ మున్సిపల్ హై స్కూల్, 2 హై స్కూల్ ఇక్కడ కొత్తకోటలో ఒకటి, మోడంపల్లి జిన్నా రోడ్లో 2 బిల్డింగ్లు కూడా కొత్త బిల్డింగ్లు ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున మనం డబ్బు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 3 మున్సిపల్ కాంప్లెక్స్లు కట్టాం. మున్సిపాలిటీకి ఇన్కమ్ పెంచాలని 3 మున్సిపల్ కాంప్లెక్స్లు గాంధీ రోడ్లో, టీవీ రోడ్లో ఒకటి, ఇక్కడ మున్సిపల్ అక్కడ ఒకటి, 1 టౌన్ ఏరియాలో ఒకటి, 3 మున్సిపల్ కాంప్లెక్స్లు కట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ భవనం కూడా చాలా ఓల్డ్, ఎప్పుడో మనకు స్వాతంత్రం రాకముందు 100 సంవత్సరాల ముందు ఉండే బిల్డింగ్ ఆధునీకరించి ఆ రోజుల్లోనే ప్రభుత్వ నిధులతో ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లోనే పనిచేయడం జరిగింది. ఆ విధంగా ఎన్నో మనము అవకాశం దేవుడు మున్సిపల్ చైర్మన్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రజలు మమ్మల్ని ఆదరించినారు కాబట్టి వాళ్లకు మనం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వంతో, మన మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి గారితో, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఆయనే కాబట్టి
అందరం కలిసి పొద్దుటూరు అభివృద్ధికి బాట వేయడం జరిగింది. అప్పటి నుంచి అనేక రకాల టవర్స్ పొద్దుటూరులో చీకటిగా ఉండేది. ఆ చీకటిని తీసేయాలని చెప్పి వెలుతురు పెంచాలని మేము ఏం చేసినామంటే టవర్లు ఒక్కొక్క సెంటర్కు ఒక్కొక్క టవర్, ఆ రోజుల్లోనే ₹1,00,000 ఒక్కొక్క టవర్, 100 టవర్లు పొద్దుటూరులో బిగేయడం జరిగింది. కాలేజీ రోడ్లలో 4 రోడ్లు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడంతా 4 రోడ్ సర్కిల్ అంతా ఆధునీకరించి మేము సుందరీకరణ చేయాలని చేయడం జరిగింది. అట్లా పొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా వస్తాను. పొద్దుటూరు ప్రజల అభిమానం మీకు చూరగొన్నది సార్. అలాగే ఎంతో మంది కూడా బయట కూడా అనుకుంటుంటారు, ముక్తారన్న హయాంలో మాకు ఎంతో జరిగింది అని మిషన్ కుట్టే మహిళలు చెప్తారన్నమాట మీ గురించి. అది స్వయంగా నేను కూడా విన్నాను. ఆ అన్న ఉన్నప్పుడే మాకు బాగా జరిగింది అని ఎంతో మంది మహిళలు చెప్పారు కూడా, ఇప్పటికీ చెప్తున్నారు కూడా. అలాంటి అభిమానం అనేది మీకు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే సార్, మీరు కరోనా సమయంలో ఎంతో మందికి ఉచిత సరుకులు పంపిణీ చేశారు కదా, అది 1 నెల చేశారని విన్నాము. అది ఎంత మటుకు? ఆ రోజుల్లో ఎవరు చచ్చిపోతారో ఎవరు బతుకుతారో ఇప్పుడు వచ్చేసింది. దమ్న మనిషి ఎక్కడ పోయేదానికి లేదు, ఎక్కడ వచ్చేదానికి లేదు. ఎవరు చచ్చిపోతారో కూడా తెలియదు. బయటికి పోయేదానికి లేదు, ఇళ్లలో నీళ్లు లేదు, పాలు లేదు, తినడానికి ఆహారం లేదు. ఎవరైనా చనిపోతే చూసేదానికి లేదు. అత్తగారి ఇంట్లో ఉండే కోడలను తల్లిదండ్రులు చూసేదానికి లేదు. తల్లిదండ్రులు ఇంటికి పోయిన కోడల్ని వాళ్ళు చూస్తాను. ప్రసవించే పరిస్థితిలో ఉంటే తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదానికి కూడా అవకాశాలు లేకుండా అన్ని రకాల ఇబ్బందులు ఆ కరోనా టైంలో మనం అందరము చూసినాం. అటువంటి సమయంలో దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఉండేది కూడా గ్యారెంటీ లేదు. మనం కళ్ళెదురుగా చూస్తున్నాము. పనులకు పోకుండా మనుషులు ఏ పరిస్థితులు ఉన్నారు. కొంతమంది అన్నం లేకున్నారు, కొంతమంది కొంతమంది దొరికితే తెచ్చుకోలేక అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మాకు చేతనైన మేము వారానికి ఒకసారి పేద ప్రజలకంతా కిట్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల బియ్యము, చక్కెర, కందిపప్పు, వట్టి సరుకులు, పచ్చి సరుకులు అన్ని కూడా ఒక వారానికి సరిపోయేటట్టుగా ఆ విధంగా ఒక 2 నెలలు ఒక 10-11 సార్లు మేము సరఫరా చేయడం జరిగింది కరోనాలో. అదే కాకుండా శవాలు చనిపోతే శవాలను కూడా మోయలేని పరిస్థితి, శవాలను తీసుకొని పోయి దహనం చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ వ్యాన్లు వచ్చేది, ఎత్తుకొని పోయేది ఆడంటే ఆడ పారేసేది. అటువంటి పరిస్థితుల్లో మనము శవాలను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చి ఎవరి పద్ధతిలో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు చేసుకునే విధంగా శవాలను ఒప్పించటము, ఆ దహన కార్యక్రమం వాళ్ళని అన్ని కులాల వారికి వాళ్ళ పద్ధతిలో చేయించడానికి ప్రయత్నం చేయటము, బండ్లు ఏర్పాటు చేయటం కూడా చేయడం జరిగింది. అవన్నీ దేవుడు మాకు అవకాశం ఇచ్చినాడు. చేయలేడు, ఉన్నోడు చేయాలనేది మా ఆశ. మేము అందరికీ చెప్తాము, మనం వండి తినేది కాదు, లేని వాళ్ళకు కూడా పెట్టాలా. నేను ఎక్కువగా ఎవరైతే ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతుంటారో ఈ బర్త్డేస్ కానీ, పెళ్లి రోజులు కానీ, ఏ కార్యక్రమాలైనా కానీ ఏదో ఒక స్కూల్ 50 మందికో 100 మందికో మనము వాళ్ళకు ఏదో ఒక రకమైన మంచి అన్నం పెడతా ఉంటే మంచిదనేది నా ఆలోచన. అదే కాకుండా గతంలో మేము మెడికల్ క్యాంప్ కూడా పెద్ద మెగా మెడికల్ క్యాంప్ కూడా జరిగినాం. పోతుంటాం 3,000 మందికి ఒకటే రోజు హైదరాబాద్ నుంచి పిలుచుకొచ్చి ₹10 లక్షలు 2000 సంవత్సరంలో ₹10 లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో మెగా మెడికల్ క్యాంప్ జరిపినాం. అది కాకుండా మళ్ళీ ఎక్కడైనా అవసరం పడితే మెడికల్ క్యాంపులు జరపడము, పేదవాళ్లకు ఉచిత పడుగుల కార్యక్రమాలు చేయడము, పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఆడపిల్లలకు స్నేహితుల సహాయంతో, మా సహాయంతో అందరితో పేద పెళ్లిలకు వివాహాలు చేయటము, ఇంకా ఉరుసులు కానీ, మసీదుల కట్టడాలు కానీ, ఏ కార్యక్రమం అయినా మన దగ్గర వచ్చిన వాళ్ళకు లేదు అనుకున్నా మన చేతనైన కాడికి మేము చేస్తానే వస్తాము. ఆ దేవుడు మాకు ఇంకా సేవ చేసే అవకాశం ఇస్తే సేవ చేయాలని మా కోరిక ఉంది. దేవుడు ఇస్తాడు. అలాగే మీ భవిష్యత్తు కార్యాచరణ చివరిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు. ఇప్పుడు మేము 10 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మనము విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొని రాజధాని నిర్మాణానికి, పోలవరం పూర్తి చేసేదానికి, సంక్షేమాలు, పేదరిక నిర్మూలన, ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసేదానికి ఆయన తలమునకలై చేసే రోజుల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రభుత్వం మారిపోవటము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటం జరిగింది.
జగన్ రెడ్డి ప్రభుత్వం మనం చూసినాము, 5 ఏళ్ళు రాక్షస పరిపాలన సాగింది. ఏ విధంగా కూడా ప్రజలు అశాంతితో కానీ శాంతితో లేరు. సంక్షేమాలు ఇస్తానమని చెప్తాడారు, లక్షల కోట్ల అప్పు చేస్తూ ఉన్నారు, ఎవరు సంతోషంగా లేరు. భవన కార్మికులు చూస్తే రోడ్ల మీద పడి పనులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు వ్యాపారం లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రియల్ ఎస్టేట్ నిలబడిపోయింది, ఉద్యోగస్తులు సరిగా లేరు. అనేక సెక్టర్, ఏ సెక్టర్ చూసినా కానీ సంతోషంగా ఉన్నాము, మాకు బాగుంది అని చెప్పకుండా 5 ఏళ్ల కాలము పూర్తి జరిగిపోయింది. దేవుని దేవల్ల ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన పరిపాలనలో మన రాష్ట్రము, మన జిల్లా, మన తాలూకా, మన ఊరు అన్నీ బాగుపడతాయని మేము పూర్తిగా ఆశిస్తున్నాము. మేము ఆ పార్టీలోనే పనిచేస్తున్నాము కాబట్టి మాకు అవకాశం అనేది ఏదైనా దేవుడు ఇస్తే, మా నాయకులంతా కల్పిస్తే వాళ్లకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, పొద్దుటూరు ప్రజలకు అనుగుణంగా, పొద్దుటూరు ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పని చేయాలని ఉంది, మాకు కోరిక అయితే ఉంది. ఆ దేవుడు కరుణించి మాకు అవకాశం కలిగిస్తే అనేక రకమైన పొద్దుటూరును ఏ విధంగా చేస్తే పొద్దుటూరు బాగుంటుంది అనేది మాకు ఒక ప్రణాళిక ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలకు పైన మాకు అనుభవం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన కూడా 40 సంవత్సరాలకు పైబడి ఎమ్మెల్యేగా ఉండటము, పొద్దుటూరు ప్రతి వీధి, ప్రతి మూల, ప్రతి క్యాస్ట్ అందరి మనసులో తెలిసిన వ్యక్తి పొద్దుటూరు ఎమ్మెల్యే. కాబట్టి ఆయన అడుగుజాడల్లో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, మన పొద్దుటూరు అభివృద్ధికి మేము ఏ స్థాయిలో ఉన్నా కృషి చేసేదానికి మేము ముందున్నాము. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య చదువుకుంటున్న పిల్లలు ఖాళీగా ఉన్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు నాకు తెలిసి పొద్దుటూరులో 10,000 మంది ఉన్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు పిల్లలు 10,000 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉంటారు. మన ఊర్లో మళ్ళా వేరే మైదుగురు పోతే, చాపాడుకు పోతే, ఎక్కడ పోయినా చదువుకుంటున్నారు. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కొద్దిగా బాగా చదువుకునే వాళ్ళకు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఆడేయడం 20,000, 30,000 చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ డెవలప్ అవుతుందేమో అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు 2004 అంటే 20 సంవత్సరాలు మా జిల్లా వాడే, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో జరగలేదు. చంద్రబాబు నాయుడు గురించి చేద్దామనుకుంటే ఆయన ఇడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు, నిధులు లేవు. లేని పక్షంలో ఇప్పుడు కొద్దిగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించే పక్కన పెట్టం ఉంది కాబట్టి ఈరోజు మంచి వాతావరణం మన రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే మనకు కడప జిల్లా, మన పోట్లగుత్తి గ్రామ నివాసి సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచినారు. అక్కడ నుంచి సత్యప్రసాద్ మన పొద్దుటూరు వాసి, ఆయన ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా కలిసి హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన పొద్దుటూరు ఆయనే. ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు సీనియర్ మోస్ట్. అన్ని విధాల పొద్దుటూరుకు మంచి అవకాశాలు వస్తాయి. మన జిల్లా కూడా ఉక్కు పరిశ్రమ ఖచ్చితంగా వస్తుంది, దానివల్ల చాలా మంది బాగుపడతారు. గండికోట నీళ్లు కూడా రెగ్యులర్గా వస్తాయి, రైతులంతా బాగుంటారు, సుభిక్షంగా ఉంటారు. మనకు కావాల్సిన పొద్దుటూరును ఒక హబ్, ఒక ఇరిగేషన్ హబ్గా కానీ, ఒక ఎడ్యుకేషన్ హబ్గా కానీ, ఒక హెల్త్ పరంగా హబ్గా కానీ, ఇండస్ట్రీ పెట్టుకునేదానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక దాంట్లో ఏదో ఒక ఉత్తేజస్తులయ్యేదానికి, ప్రజలు బాగుండేదానికి, నిరుద్యోగ సమస్య పోయేదానికి పొద్దుటూరును ఒక రకమైన ఒక హబ్గా తీర్చిదిద్దే విధంగా మన నాయకులు, మన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని, ఈ 5 సంవత్సరాలు అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు లా మెటీరియల్ ఏం లేదు. ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకుందామంటే లా మెటీరియల్ లేదు. పాల కేంద్రం పెట్టినాము, పాడి పరిశ్రమ తగ్గిపోయింది, మనకు పాలు సరిగా దొరకడం లేదు, ఆ ఫ్యాక్టరీ నిలబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసిన వల్ల మనకు నష్టాలే వస్తున్నాయి కానీ లాభాలు వచ్చే పరిస్థితులు అక్కడ లేవు. అక్కడ కూడా ఒక 40-50 ఎకరాలు భూమి పాల కేంద్రం సొసైటీ పెడుతోంది. దాంట్లో ఒక పరిశ్రమ ఏదైనా పెట్టొచ్చు, లాభదాయకంగా ఉండే పరిశ్రమలు పెట్టాలి. ప్రభుత్వం నుంచి పెడితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్నో సంస్థలు ప్రభుత్వం ద్వారా పెట్టినట్టని అసంతృప్తిగా ఉండటము, నిలబడిపోవటము, మూసేయటం జరుగుతూ ఉంది. భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యంతో కానీ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కానీ ఒక సంస్థను తీసుకొని వస్తే ఆ సంస్థ చాలా కాలము లాభదాయకంగా జరిగే విధంగా ఉంది. ఉద్యోగాలు కూడా
ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూర్చొని సీనియర్ నాయకులు, వ్యాపారస్తులు పొద్దుటూరులో ఆలోచించి ఒక మంచి వాతావరణాన్ని ఇటు వైదుగు రోడ్లో ఇండస్ట్రీ ఏరియాను డెవలప్ చేయడము, ఇటు పాత పాల కేంద్రంలో ఒక మంచి ఫ్యాక్టరీని ఏదైనా ఓపెన్ చేయడము, ఉక్కు పరిశ్రమను తీసుకురావడము, ఒక ఎడ్యుకేషన్ హబ్గా కొన్ని కాలేజీలు తీసుకొచ్చి ఇక్కడ వాతావరణం మార్చడము, రోడ్ల వైడనింగ్, పూర్తిగా రోడ్లు వైడనింగ్లు చేసి ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్ వైడనింగ్లు చేస్తే కానీ పొద్దుటూరులో ఇది రాదు. చుట్టూ రింగ్ రోడ్ ఉంది, రింగ్ రోడ్ కూడా నేరోగా ఉంది. అవన్నీ ఫోర్ లైన్ చేసి శుద్ధీకరణ పొద్దుటూరును ఒక మంచి సిటీగా, మంచి వాతావరణం ఉండే పట్టణంగా తీర్చిదిద్దే విధంగా మనం అందరం ప్లాన్ చేయాలనేది మా కోరిక, ఆశ. దేవుడు అవకాశం ఇస్తే తప్పకుండా మేము ఇప్పుడు చెప్పినట్టని ఖచ్చితంగా చేస్తాము. చేసిన తర్వాత మళ్ళా ఒకసారి మీకు ఇంటర్వ్యూ కూడా ఇస్తాము. గత ప్రభుత్వంలో చాలా పనులన్నీ నిలబడిపోయి ఉన్నాయి. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ముస్లిం మైనారిటీ హాస్టళ్ల కోసము, మగపిల్లల కోసం ఒక 18 కోట్లు, మహిళల కోసము, విద్యార్థినుల కోసం ఒక 18 కోట్లు డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. దానికి ఒక్కొక్క హాస్టల్ నిర్మాణానికి 5 ఎకరాల భూమి కావాలని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చేయలేదు. ఈ ప్రభుత్వంలో నిన్న మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ఆయనకు ఒక అర్జీ కూడా ఇచ్చినాము. ఖచ్చితంగా ఆ 18 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో ఎక్కడో ఒక స్థలం తీసుకుని ఆ బిల్డింగ్లను, హాస్టళ్లను ఏర్పాటు చేసి ముస్లిం మైనారిటీల ఉన్నతి కోసము, ముస్లిం మైనారిటీలు బాగుపడేదాని కోసము మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రెండోది అమృతనగర్లో 2 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక బాలుళ్లకు ఒకటి, గర్ల్స్కి ఒకటి హాస్టల్ కడితే దానికి కావాల్సిన ఫర్నిచరు, దానికి కావాల్సిన స్టాఫ్ ఇవ్వకుండా గత ప్రభుత్వము దానిలో సచివాలయాలు ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు సచివాలయాలు పెట్టుకుని దాంట్లో చేస్తూ ఉన్నారు. ఆ 2 కూడా మేము సచివాలయం ఎక్కడికైనా మార్చేసి లేకపోతే కొత్త భవనాలు కట్టి ఏ పర్పస్కి అయితే ముస్లింల అభ్యున్నతికి గర్ల్స్ బాయ్స్ కు కట్టినారో దానిలో కోసమే ఉపయోగపడే విధంగా మేము చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వంలో కలెక్టర్ గారితో మాట్లాడి తొందరగానే అయిపోయి ఉన్నాయి కాబట్టి బిల్డింగ్లు కంప్లీట్ కాబట్టి ఆ 2 కూడా కంప్లీట్ చేయిస్తాము. అదే కాకుండా మాకు ఉర్దూ జూనియర్ కాలేజీ 2005-6లో శాంక్షన్ అయింది. జూనియర్ కాలేజీకి మాకు బిల్డింగ్ లేక ఒక మున్సిపల్ స్థలంలోనే, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ భవనంలో కొన్ని రూములు కేటాయించుకొని మున్సిపల్ ఉర్దూ జూనియర్ కాలేజీ నడుస్తూ ఉంది. దానికి ల్యాబులు లేకుండా ఉంటే కలెక్టర్ గారితో చెప్పి ఆర్ట్స్ కాలేజీలో ల్యాబ్ సిస్టమ్ అంతా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ జూనియర్ కాలేజీ అయితే ఉంది కానీ జూనియర్ కాలేజీ కంప్లీట్ చేసిన వాళ్లకు డిగ్రీ కాలేజీ లేదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ కావాలని పొద్దుటలో అడగడం జరిగింది. ఆయన ఇచ్చినాడో లేదో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో మేము చెప్పడం జరిగింది డిగ్రీ కాలేజీ కావాలి సార్ అని. డిగ్రీ కాలేజీకి కూడా ఒక 5 ఎకరాల స్థలము, ఒక 20 కోట్ల రూపాయలతో భవనము, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, ఉర్దూ జూనియర్ కాలేజీ పొద్దుటూరులో ఉంటే పొద్దుటూరు మైనారిటీల అభ్యున్నతికి, పొద్దుటూరులో ఉండే సమాజాన్ని, ముస్లిం సమాజానికి మేలు చేసినట్టు వాళ్ళు చదువుకునే దానికి వేరే ఊళ్ళకి పోకుండా డిగ్రీ కర్నూలు పోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లా లేకుండా పొద్దుటూరులోనే డిగ్రీ వరకు ఉర్దూ కోర్సులు చేస్తే దాని తర్వాత చదువులకు కావాలంటే బయటకు పోవచ్చు. ఖచ్చితంగా మేము డిగ్రీ కాలేజీని సమకూర్చి బిల్డింగ్లు కట్టే ఏర్పాటు ప్రభుత్వంతో చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయ్యే కాకుండా ఎవరికైనా ఏం కావాలన్నా కానీ మన చేతనైన గారికి ప్రభుత్వంతో చెప్పి, ఎమ్మెల్యే గారితో చెప్పి, ఎంపీ గారితో చెప్పి, కలెక్టర్ గారితో చెప్పి, అటు ప్రభుత్వ అధికారులు, ఇతర రాజకీయ నాయకులతో సమస్యలన్నీ పరిష్కారం చేసి పొద్దుటూరును మంచి భవిష్యత్తు ఉండే పొద్దుటూరుగా, మంచి భవిష్యత్తు ఉండే పొద్దుటూరుగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం పనిచేస్తామని చెప్పి సభగా అందరికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఇంటర్వ్యూ తీసుకొని ప్రజలకు తెలిపేదానికి వచ్చిన మీకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి, మనసున్న మహారాజు విఎస్ ముక్తియార్ అన్న గారు తన రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది, రాజకీయ రంగంలో ఉండగానే ఆయన ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఆయన ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు, అలాగే మహిళలకు ఎటువంటి అభివృద్ధి జరిగింది, వాళ్ళ పుట్టు శిక్షణ కార్యక్రమాలు అయితేనే ఇప్పటికి కూడా కొంతమంది మహిళలు ఆయన ఉంటే ఎంతో అభివృద్ధి జరుగుతుంది మా మహిళలు కానీ ఆకాంక్షిస్తున్నారు. అటువంటి ఆయన
ఉన్నత పదవులు మరొకసారి ఆయన రాజకీయ రంగంలో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరొక మనసున్న మహారాజ్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి సంఘ సేవ న్యూస్.